శుభోదయం అమ్మా. శుభోదయం. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు అమృత గురుగారు యాక్చువల్లీ. నాకు ఏజ్ వచ్చి 43. సో, నా వెయిట్ యాక్చువల్లీ 62.5 ఉంటుంది. ఇప్పుడు 58.5 ఉన్నాను. ఆ! యాక్చువల్లీ మైగ్రేన్ ఉండే గురుగారు ఫస్ట్ అంతా. చాలా ఏండ్లు ఇంకా ఉంది. బట్ ఇప్పుడు ఆహ్, ఫస్ట్ 2 డేస్ చేసినప్పుడు సెకండ్ డే నాకు చాలా కాలే నా చేతిలో చేసేదానికి. అంటే మైగ్రేన్ వచ్చింది. వామిటింగ్ సెన్సేషన్ అలాగుండే. సో, తర్వాత నేను అనుకుంటుని హ్మ్. చేసినా వదినా వదిలేస్తామా అని కూడా అనుకుంటుని. బట్ అప్పుడు నాకనిపిచ్చిందేంటంటే, మీరు చెప్పిండ్రు కదా గురుగారు భరించడమే అనేది. అది నాకు జ్ఞాపం చేసుకున్నాను. సో, ఇది నేను ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేస్తే కదా దాని ఆహ్, రిజల్ట్ ఏమి అని తెలిసేది అనేది నాకు అర్థమైంది. తర్వాత 2 డేస్ అని తిరిగి 7 డేస్ చేసినప్పుడు అప్పుడు కూడాను గురుగారు నాకు కాలేదు. యాక్చువల్లీ 5 డేస్ తిరిగి నాకు కాలే. మైగ్రేన్ వచ్చింది. బట్ నాకి అనుకున్నాను ఇట్లా నడుస్తుంటే మీ వాయిస్ నాకు ఇనబడినట్లు భరించడమే. అదే నాకి రియలైజ్ చేస్తా ఉంది నా లోపల నుంచి. భరించడమే ఒగ్గే వర్డ్ వస్తా ఉంది నాకి. సో, అది వచ్చింది గురుగారు. తర్వాత యాక్చువల్లీ నాకిది మా అక్క మమతా ఓబేష్ అని చెప్పేసి క్లాస్‌లోనే ఉంది. వాళ్ళు ఆ క్లాస్ నాకు చెప్పింది. ఇది చేయండా అని. సో, అక్కడేమైందంటే గురుగారు నాకు యాక్చువల్లీ ఈ క్లాస్ నేను చేసేకి కూడా కారణము ఆహ్, రేపు క్లాస్ అంటే నైట్ నాకు అక్క లింక్ పంపించింది నాకి. నేను యా వెల్‌నెస్ ఏమి చేయను. అంటే నాకు ఇలా అంతా నాకేమి అనిపించలేదు. ఫుడ్ లేకుండా నేను వదలను అలా ఉండేలేదు. ఆపొద్దు లేదు నేను. తర్వాత ఏమైందంటే అప్పుడు బర్త్‌డే పార్టీలో ఉన్నాను. అక్క 4:00 పంపించింది. నాకు తెలియకుండానే పార్టీలో లింక్ ఓపెన్ చేసి జాయిన్ అయ్యున్నాను. ఏంటికంటే దాంట్లో స్పిరిచ్యువల్ కోచింగ్ అనే వర్డ్ నన్ను అట్రాక్ట్ అయింది యాక్చువల్లీ. నేను వెల్‌నెస్ ఐ వోంట్ లైక్ అట్లంతా నాకిష్టం అయ్యేలే యాక్చువల్లీ. సో, ఆ స్పిరిచ్యువల్ కోచింగ్ అనే వర్డ్ నాకిష్టమైంది గురుగారు. సో, అప్పుడు ద నైట్ యాడ్ అయ్యి నెక్స్ట్ డేనే నేను జాయిన్ అయింది యాక్చువల్లీ. తర్వాత ఇప్పుడు గురుగారు నాకీ బాడీ ఎంత లైట్‌గుందంటే బిఫోర్ నాకిలా ఉండలేదు. తిరిగి ఎలా ఉంది అంటే నిన్న తిన్నాంక నాకొళ్ళు నా బాడీ భారం అనిపిస్తా ఉంది. బిఫోర్ నాకీ 24 డేస్ చేసిండే సంయమ కంపేర్డ్ టు టుడే నాకు అయ్యో! అదే బాగుండే కదా! అని ఫీల్ అయితా ఉన్నా. సో, అది ఒకటి గురుగారు. ఆమెకన్ నాకీ షేప్ మారింది. బాగా నిద్రపోతున్నాను. ఫేస్‌లో గ్లో వచ్చింది. ఆ పెండ్లో మ్యారేజ్ పోయినప్పుడు కూడా అందరూ అడిగారు నన్ని. "ఏమి ఇలా అయిపోయిండవు? ఏం క్లాసు?" అంతా అడిగారు. నేను చెప్తి వాళ్ళకి మీరడిగితే నేను లింక్ పంపిస్తాను అని చెప్పిండాను గురుగారు. తర్వాత ఇంకొకటేమైందంటే గురుగారు మీరు రాగి చెట్టు అని చెప్తారు కదా గురుగారు అది యాక్చువల్లీ నాకి. అదేమైందంటే నేను మన వాకిలి కడిగేసి ముగ్గు పోస్తుంటే రంగోలి. నేనిలా బెండ్ అయితే రాగి చెట్టు బెండ్ అయ్యేతర కనిపించింది నాకు విజన్. నాకీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఐ వాస్ అబ్సెన్స్ వాట్ నేనేం చూసాను? ఇదేమిది నేను బెండ్ అయితే అది బెండ్ అయితే నేను లేస్తే అదే లేస్తుంది. అది విజన్ వచ్చింది గురుగారు నాకు యాక్చువల్లీ. సో, అది ఒకటి. తర్వాత గురుగారు యాక్చువల్లీ 11 డేస్ టైమ్‌లో నేను మెడిటేషన్ చేస్తాను యాక్చువల్లీ. సో, అప్పుడు అయినంక మెడిటేషన్ చేసి పనుకున్నాక ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఓన్లీ. మీరు కనెక్ట్ అయ్యుండారు నాకు. అదేంటంటే ఫుల్లు జనాలుండారు గురుగారు. ఐ డోంట్ నో వేర్ ఆ ప్లేస్ అంతా. ఆరెంజ్ కుర్తా ఏసుకోండారు మీరు. ఆడ ప్రసాదం పంచుతున్నారు. ఎక్కడెక్కడో ఎన్ని జనాలు కనిపిస్తుండారు. బట్ మీరు నన్ని "నువ్వు ఏమి చెప్పాలా అనుకోండావు నాకి చెప్పు. నీ ఎమోషనల్ ఏమో ఫీలింగ్ ఉంది నాకు చెప్పు" అని మీరు నన్నడిగారు గురుగారు. బట్ అది నాకు ఒక డ్రీమ్ లాగానే వచ్చింది. ఇట్స్ నాట్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. అది మీరు కనెక్ట్ అయినారు కూడా. మీ పక్కల కూడా మీ జతలో ఉన్నోళ్ళు కొందరు నాకు కనిపిచ్చారు. వాళ్ళు నాకు తెలీదు. బట్ మీరు నాకట్లా ఫీల్ అయింది. ఇది ఇంత గురుగారు నాకు యాక్చువల్లీ ఈ క్లాస్‌కొచ్చినంక నేను ఒక సంకష్టార చేసినప్పుడంతాను నా చేతిలో అయితా ఉండలే. మొదలు ఏకాదశి అలా చేస్తుంటే, అయ్యో! నేను చేసేలే ఇది 7 డేస్‌కి వదిలేస్తాను. 11 డేస్ అనుకోని అలాగ అనుకోని బట్ భరించడమే అనే వర్డ్ నన్ను చాలా లోపల ఇంకా నన్ను ఇంప్రెస్ చేసింది గురుగారు. ఎలా అంటే నేను పని చేస్తుంటాను. నేనేమి ఆలోచించలే. బట్ ఎందుకు ఆ వర్డ్ నన్ని రియలైజ్ చేస్తా ఉంది. సో, నన్ను ఇది నువ్వు ఇది నీకి నెక్స్ట్ ఒక స్టెప్ పైనకొచ్చేకి లేదా దీన్ని నువ్వు అర్థం చేసుకోనేకి వాట్ ఈస్ స్పిరిచ్యువల్ కోచింగ్ దీంట్లో ఏమి అని తెలుసుకునే ఛాలెంజ్‌కి నువ్విది భరించడమే అనే వర్డ్ నన్ని
చాలా నాకి ఫీల్ అయింది గురుగారు యాక్చువల్లీ. ఆమెకి ఇంకొకటేమంటే గురుగారు, హిందూ అనే వర్డ్‌కి మాకి మీనింగ్ తెల్లే. మీ దగ్గర ఇది హీన భావాన్ని, ఆమెక అశ్రద్ధని ఎవరు త్యాగం చేయగలరో, ఆ వర్డు మాకు హిందూ అంటే ముస్లిం, క్రిస్టియన్ అలా అనుకుంటుంటిమి మేము. బట్ ఆ వర్డ్‌కి మీనింగ్ ఎంత అర్థముందంటే, మన జీవనంలో ఏం సిట్యుయేషన్ వచ్చినా, ఎమోషనల్ కానీ, ఫిజికల్ కానీ, మెంటలీ కానీ, ఫుడ్ ఏం విచారమైనా మనం కొంచెం భరించి త్యాగం చేస్తే, మనకి అది ఏమైనా అర్థమైతుంది. అది ఈ క్లాస్‌లో నేను అర్థం చేసుకున్నాను యాక్చువల్లీ. భరించడమనే వర్డ్ గురుగారు లైఫ్ ఈజ్ అప్ అండ్ డౌన్ కదా! బట్ ఏం విచారమైనా భరించడంలో నెక్స్ట్ వర్డ్ త్యాగం వస్తుంది. త్యాగమైనాక వి ఆర్ సక్సెస్ పీపుల్. అది నాకి ఈ క్లాస్‌లో నేను నేర్చుకున్నాను గురుగారు యాక్చువల్లీ. సో, అది చాలా ఇష్టమైంది. యాక్చువల్లీ గణేష్ అని ఎప్పుడూ అనుకునేదాన్ని. నువ్వు తినే ఫుడ్ గదా! నేను అలా అదే నేనేమి చేయను అని ముట్టా అలా ఉండి నేను ఇప్పుడు గణేష్ అదే నేను చెప్పొచ్చు. నేను ఫుడ్డు తినొచ్చు. ఫుడ్ లేకుండా నీ తరాను నేను ఇలా ఉంటాను అని నేను యాక్చువల్లీ బ దేవుని దగ్గర నేను మాట్లాడేది అలాగే గురుగారు. ఇలా అనుకో ఇలా నాకు రాదు. ఐ యామ్ లైక్ ఎ చైల్డ్ దట్స్ ఆల్. అలాగా చెప్పేసి తినేస్తుంటిని. ఇప్పుడు నాకలా లేదు. సో, అది చేంజెస్ నా మైండ్‌లో చేంజెస్ నాకు చెప్తా ఉన్నాను నాది. ఆమెతో గురుగారు ఈ స్పిరిచ్యువల్ అనే కోచింగ్‌లా నేను చెప్పేదంటే, ఎవరైనా నెక్స్ట్ చేరుకునేవాళ్ళు, జాయిన్ అయ్యేవాళ్ళకి చాలా యూజ్‌ఫుల్. వాటెవర్ మెంటాలిటీ, ఫిజికల్లీ, సైకాలజీ ఎవ్రీథింగ్. ఆమెతో మాట్లాడేటప్పుడు పేషెన్స్‌గా వినేసి, శ్రవణం చేసుకొని నెక్స్ట్ ఆన్సర్ ఇయ్యాలా అనేది కూడాను కొందరు మాట్లాడుతున్నప్పుడు మిడ్‌లో మనం మాట్లాడేస్తాం. అది నాకి నాలో చేంజ్ అనిపిచ్చింది. కొంచేపు విని, ఆలోచిచ్చి మాట్లాడాలా అనేది కూడా నాకి పేషెన్స్ ఒచ్చింది. అది డిఫరెన్స్ అనిపిచ్చింది గురుగారు. ఇంత ఫలితం ఈ క్లాస్‌లో యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. ఇంగా చెప్తే చానా ఉంది గురుగారు. బట్ పాపం మీరు 3 డేస్ ఇంకా అందరికి వెయిట్ చేసి మాకు ఆపర్చునిటీ ఇచ్చి మీ ఫీడ్‌బ్యాక్ చెప్పాలి. నేను అందరిని అడుగుతాను అన్నప్పుడు ఇంత టైం ఇంత మీ లైఫ్‌లో మీరు ఆ గోశాల చూసుకొని ఇంత చేసినప్పుడు మేము ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నాము? సేవ్ అనే వర్డ్‌కి ఎంత అర్థం ఉంది. మేమంతా ఏమో తిని, తాగు, కొనుక్కో డబ్బులు ఇలా అలా. బట్ దానేసి ఒక లైఫ్ సేవ్ అనే వర్డ్‌కి ఎందుకు మనం స్టెప్ అప్ చేయకూడదు? నాకి చాలా ఇష్టముంది గురుగారు. బట్ ఒక ఏజ్ వచ్చినాక నేను సేవనే. బట్ కాస్ట్ ఆఫ్ ఫ్రీ ఓన్లీ. మీరెలా చేస్తారో అలా నాకు చాలా ఇష్టము. గోశాలలో పని చేయాలా? లేదా ఎవరైనా భోజనం చేస్తుంటే అక్కడ ఏమో హెల్ప్ చేసేది. అలా చేసేది నాకు చాలా ఫస్ట్ నింక నాకిష్టముంది లైఫ్‌లో. బట్ ఒక టైమ్ వచ్చినప్పుడు గురుగారు నేనదే చేస్తాను. అది నాకేమైనా ఆపర్చునిటీ సిక్తే మీ గోశాలకొచ్చి ఆ గోశాల క్లీన్ చేసే ఆశ కూడా నాకుంది. ఎప్పుడైనా మిమ్మల్ని అక్కడ ఎక్కడైనా సిక్కినోడు మీ అడ్రెస్ సిక్కితే నేను మీ గోశాలలో వచ్చి సేవ చేసే గురువుగారు. అట్‌లీస్ట్ మా కృతజ్ఞతకి లేదా మా రుణం తీర్పునకి అదొక్కటైనా నాకు సాధ్యమైతుంది అనేసి నేను అనుకుంటున్నాను గురుగారు. యాక్చువల్లీ ఇంకొకటేమంటే నారాయణది నాకి కాన్షియస్‌లో లేదో కొన్ని ఇదుంది గురుగారు. శివ నేను యాపొద్దు అంత నేను అనుకుంటుండలే. బట్ శివ కాన్షియస్ కూడాను నాకి 2 సేరిసిపోదు. ఆ శక్తి ఏమి అనేది ఫీల్ అయింది. వాట్ ఈస్ శివ? వాట్ ఈస్ నారాయణ? వాట్ ఈస్ స్పిరిచ్యువల్ కోచింగ్? ఇదంతా ఏమి? మనం ఏమంటే గురుగారు పూజ చేసి తిను ఇలా అనుకుంటాం. బట్ నెక్స్ట్ లెవెల్ ఏమో ఉంది. వాట్ ఈస్ దట్? మనం ఎక్కడున్నాము? మనం ఏం చేయాలి? వాట్ ఈస్ సేవే? మీ దగ్గర గురుగారు ఈ క్లాస్ నేను చేసినప్పుడు, ఆ సేవే వర్డ్ నన్ను చాలా అట్రాక్ట్ అయితూనే ఉంది. ఈ క్లాస్‌లో మీనింగ్‌గా నేను గోశాల విచారంకి నేను అయినాను యాక్చువల్లీ. నాకు చాలా ఇష్టం ఆవులు చూసేది, జందట్లో ఆడేది. మా హస్బెండ్‌కి ఎప్పుడూ చెప్తుండే, "ఒక ఫార్మ్ హౌస్ చెయ్యి. మనము అలా పెట్టాలి. నేను ఆటిల జట్ల ఆడాలా." ఇప్పుడు డాగ్ జట్ల ఆడతారు కదా గురువుగారు. నాకట్లా గోవుల జట్ల ఆడేకి చాలా ఇష్టము. అలా అంతా నేను చాలా డ్రీమ్ చేసుకొనున్నాను ఎప్పుడు లైఫ్‌లో. బట్ ఇంకా అది టైం రాలే. బట్ ఎక్కడైనా కానీ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నేను ఎంజాయ్ చేస్తాను యాక్చువల్లీ. అంటే అనిమల్స్ జత్‌లో. నాకి చాలా ఇష్టము. సో, ఇంత గురుగారు ఈ క్లాస్ మా అక్క ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతే. మీనింకా నేను ఒక భరించడమే అనే వర్డ్ అంత ఇది చేసిందంటే నేను లైఫ్‌లో ఎట్లా విచారం వచ్చినా నాకొచ్చే అని బాధ నేను పట్టను. భరించడం చేసుకొని ఆ సక్సెస్ అనే ఫీల్ గంట నేను
పాజిటివ్ మైండ్‌లో ఉంటాను అనేది ఈ క్లాస్‌లో నేర్చుకున్నాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు గురూజీ యాక్చువల్లీ. నేను నెక్స్ట్ లెవెల్ మా హస్బెండ్ యాక్చువల్లీ సెకండ్ లెవెల్ అంతా వదిలేయి ఆల్రెడీ నువ్వు కమ్మి అయిపోయినావు వెయిట్ అంతా. అందరూ నిన్నిలా అంటుండారు అననే. నేను వెయిట్‌కి చేస్తాలే. నా మైండ్ కూడా చాలా చేంజెస్ అనిపిస్తా ఉంది. స్టాప్ చేయను అనొద్దు. ఏమి నాకు కరెక్ట్ అనిపిస్తుందో అది నేను చేసుకొని వెళ్తుంటాను. అప్పుడు నువ్వు నన్ను చూసి క్వెషన్ అడిగే గంట నువ్వు నన్ను వదిలేయని మాత్రం అడగొద్దు అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఖడాఖండితంగా అలా చెప్పేసినాను. సో, నెక్స్ట్ లెవెల్స్ కూడా గురుగారు యాక్చువల్లీ నేను చేస్తాను. థాంక్ యూ సో మచ్. మీ పేరులో కూడా ఆ చైతన్య అనే వర్డు, ఆ హిందూ చైతన్యం అనే వర్డు, ఈ భరించడం ఇవంతా నన్ని చాలా చాలా గురూజీ యాక్చువల్లీ ఖుషి అయితా ఉంది. మీ చైతన్యం కూడా ఎంతో సేవే మూలుకున మీరు పంచుతున్నారు. నేను కూడా ఆ సేవే దీనికి పుట్టినాను. నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకోన్నాను. ముందరికి నాకి ఆ శివ కాన్షియస్‌లో నాకు అదేమన్నా హెల్ప్ చేస్తే నేను చేస్తాను గురు. థాంక్ యూ సో మచ్.